న్యూస్ 81కు స్వాగతం. శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో అంగరంగ వైభవంగా 24వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. జైత్యాల జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో అంగరంగ వైభవంగా 24వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు రెండవ రోజు ఉదయం సత్సంగం, భజనలు, గణపతి హవనం, పూర్ణాహుతి, స్వామివారికి అభిషేకం, అన్నప్రసాదం వితరణ, సాయంత్రం ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం వింటూ శ్రోతలు మంత్రముగ్ధులైనారు. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని స్థానిక లలితామాత దేవాలయం ఫౌండర్, చైర్మన్ శ్రీమతి చల్లం స్వరూప సత్తయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రవచన కార్యక్రమాల స్పందనను కోటగిరి కళ, యాదగిరి స్వర్ణలత, మార కైలాసం, గుడికందుల వెంకన్న, కిష్టంపేట రమేష్ రెడ్డి, జిడిగిరాము, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, ఆలయ కన్వీనర్ కోటగిరి శ్రవణ్ కుమార్, గీతా సత్సంగ్ కార్యదర్శి పాంపట్టి రవీందర్, లలితామాత దేవాలయ ఫౌండర్, చైర్మన్ చెల్లం స్వరూప స్పందనను తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య శర్మ, ప్రముఖ వేద పండితులు, పురాణ బ్రహ్మ బిరుదాంకితులు, సభాపతి తిగుల విష్ణు శర్మ, భరత్ శర్మ తదితర బ్రాహ్మణోత్తములు మరియు ఆలయ కన్వీనర్లు కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, కో కన్వీనర్ యాదగిరి మారుతీరావు, గౌర్శెట్టి రామ్మూర్తి దేశాయ్, కోటగిరి రవీందర్, జక్కుల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, పాంపట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అరే అది ఎట్లా అండి, మనకు చిన్నపిల్లలైన విషయానికి అడికెళ్ళి అది చేసుకుంటూ వస్తే అందరి సహకారంతో ఇక్కడి వరకు వచ్చింది. అసలు మెయిన్ ఏం జరిగిందంటే మన అయ్య మనకు వెనుకుండి అన్ని రకాల దాన్ని ఎలా చేయాలనేది ఉన్నప్పుడే నాకు లేరు. అదొకటి జన్మ జన్మల నాకు బాధ. కాకపోతే అమ్మ నాన్న దైవ రూపంలో ఉన్న అయ్య, మేము ఎంతటోళ్ళం కాదు అయ్య దగ్గర, కానీ అంత ప్రేమను వారి దగ్గర నేను సంపాదించుకున్నా. ఎవరు లేని బాధ అనేది నాకు మరిపించేటట్టు నాకు ఫస్ట్ అయ్యా మాకు చేసింది. మనుషులం, బాధలు, అందరికీ పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి. మానవ జన్మ అన్ని కష్టాలలో అనుభవించినాం, అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం. దేవతలకే తప్పదు అంటారు కదా, మనుషులం మనమెంతనే స్వామి మనమెంత అనేది మనకు తెలిసిన విషయమే. వారి ప్రతిష్ట మాకప్పుడు కొండపైన జిఆర్ స్వామి ఆధ్వర్యంలో 18 రోజుల ప్రోగ్రాం అక్కడ డే అండ్ నైట్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి. రాత్రి 2ంటికి వచ్చిందా, పొద్దున 6ంటికి వచ్చిందా, రాత్రి 10ంటికి వచ్చిందా, ఒక బ్యాచ్ ఒక 5 బస్సుల మందిని మేము వెళ్ళినాం. ఇంకా మిగతా ఎన్నో బ్యాచ్ ఇండ్రు. అప్పుడు అఖండ విష్ణు సహస్రనామ పారాయణకి అదొక అద్భుతం మనకు జగిత్యాలకి చేసిండ్రు అయ్యా. ఇంకొకటి మన ముచ్చింతలు మొన్ననే చిన్న చిన్న వాళ్ళకి కూడా తెలుసు, అది మన అయ్యా ఆధ్వర్యంలోనే జరిగింది. అఖండంగా అది బ్రహ్మాండంగా జిఆర్ స్వామి ఆధ్వర్యంలో జగిత్యాల అల్లకల్లోలమైంది. అదొకటి కూడా మనం ఎరగని రీతిలా మనం చూసినాం. అది ఇవాళ చెప్పడానికి అంత ఇంత కాదు. అయ్యా ఎక్కడెక్కడో మన వేనయ్య అంటే అమెరికాలో మనకు తెలియనంతగా తెలుసు, తూట తెలుసు, సవితిలో మనకు తెలియనంత తెలుసు. అయ్యగారి దగ్గర ఒక 10 నిమిషాలు మనం కూర్చున్నామా, అన్ని ఫోన్లు అక్కడెక్కడ విదేశాల నుంచి ఫోన్లు వస్తుంటాయి. తను అక్కడక్కడికి అంత తెలిసిన విషయం తనకి. అది మనకు బ్రహ్మాండంగా ఇవాళటి వరకు మనకు అయ్యా చేసుకుంటూనే వస్తుండే దాన్ని. అది మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ మళ్ళా తెరకెక్కింది ఎవరంటే వాసుదేవ. మళ్ళా అయ్యా రూపంలో మళ్ళా తన మనసులో ఏదైతే ఉందో మన మదయ్య వేరే రూట్లో ఉన్నారు. మన్మన్ని మాత్రము ఆ వాసుదేవని మాత్రం ఇచ్చేది మన జగిత్యాలకి. అదొక పెద్ద మనకు నిజంగా అయ్యకి ఎంత ఆనందమో తెలియదు. అది జరగాలి అనేది మాకు చెప్పిండు అనమాట. అందరికీ తెలిసిన విషయం అది. అయ్యకి మనకి ఎంతో గర్వకారణం. ఇవాళ జగిత్యాలకి వాసుదేవ ఇప్పుడెక్కడో ఉన్నాడు, ఇప్పుడే మాట్లాడినాం. ఇది నాకు ఆహ్వానం. అదొకటి. ఇంకా ఎంత చెప్పినా తక్కువనే. మన గుడికి ఇప్పుడు 24 సంవత్సరం, 2వ పుష్కరోత్సవం ఇంత బ్రహ్మాండంగా అయ్య ద్వారా మళ్ళీ కూడా మనం అడుగుజాడల్లో శతచండీ హోమం ఎంతో పెద్దగా తను చేసిండ్రు. అదొక అద్భుతం. మన వినయ్ గారి ద్వారానే ఏది చేసినా, ఎవరికి ఏది చేసినా అదంతా జరుగుతుంది. ఇవాళ జగిత్యాల వాళ్ళు తిరిగినట్టుగా ఎవరు ఏ ఊళ్ళో తిరిగారు.
పొద్దున ఒక గుడిలో ఉంటున్నారు, మధ్యాహ్నం ఒక గుడిలో ఉంటున్నారు, రాత్రికి ఇంకొక గుడిలో ఉంటుంది. కానీ ప్రాణం ఎట్లనో ఉంటుంది, కానీ ఎవరు నమ్మరు. ప్రాణం ఎట్లుంటుంది, నువ్వు గుడిలో కనబడి లేకుంటే ఇది సామాన్యమైన మాట కాదు. ఇట్లా ఉండడానికి దేవుని రూపంలో అది మనకు ఇక్కడ వింటే అయ్యో చెప్పింటే ఇవ్వరక విషయం అంతా. మొన్న ఎంత లలితామాత ఆలయం ప్రతిష్ట ఇంత బ్రహ్మాండంగా జరిగింది. అమ్మ కూడా ప్రత్యక్ష దైవమే, తను కూడా వారి లీలలు మనకు తెలియదు. అన్ని లోపల లోపలనే ఉంటాయి వారి లీలలన్నీ. ఎవరివైనా కూడా వారి పవర్ తోటి మనం ఇవాళ గుడికి వస్తున్నామంటే ఇంతమంది ఏమంటారు, మేము ఆలోచించుకున్నాం అన్నట్టు. అదే ఇక్కడ గుడి ప్రతిష్ట కదా, మరి ఏమంటారు మొక్కలే చేసిండ్రు కదా, అసలు ఎవరు వస్తారు కాబట్టి మనం ఒక గడప తీసుకుంటామంటారు. అది ఉన్నాం కాబట్టి ఇది ఎంత పవర్ఫుల్ గా నడుస్తుంది. అదేంటంటే తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు వారు చెప్పేపటికే మనం తిరుపతి పోయినాం, ముంబై పోయినాం, కలకత్తా పోయినాం, ఎక్కడికో పోయినాం, ముచ్చింతలు కూడా పోయినాం, ఎక్కడికో జరుగుతున్నాయి అవన్నీ వారి పవర్ ద్వారానే మనకి జరుగుతున్నాయి. అది సామాన్యమైన విషయం కాదు, మనం వెళ్ళలేము. ఒకరు ఇప్పుడు రాదా అంటే గుడికి పోగలుగుతున్నాం, రానే వారు లేకపోతే మనం వెళ్ళలేము. మనలోనే సముద్రం లాగానే ఉంటది, ఎంత చేసినా కూడా పాదాభివందనం చేస్తూ నాతోటి సోదరి మనులకు పాదాభివందనం చేస్తూ, ఈ సత్సంగాలు గాని దేవాలయాలు గాని ఎందుకు తిరుగుతున్నామంటే మనశ్శాంతి కోసం. మాకు మనశ్శాంతి అంటే అందరినీ కలవడం వలన చాలా సంతోషంగా ఉంటది. కోలలు గాని, మాటలు గాని, పాటలు గాని, ఏవైనా అన్ని దొరుకుతాయనే ఈ గుళ్ళకు రావాలి. గుడి ఉన్నంత అనుబంధం ఎక్కడ ఉండదు మనకు. గుడిలో ఉన్న బంధం అసలు మనం జీవితాంతం మనకు ఆ బంధం ఎట్లా రుణపడతాం అన్నది మనం వస్తే తెలుస్తుంది ఏదైనా. ఇప్పుడు లలితామాత అమ్మ కూడా ఎంత మంచిగా మాట్లాడతారంటే నిజంగా ఒక తల్లిలాగా, మాకు ఒక తల్లిలాగా ఆప్యాయతగా మాట్లాడితేనే ఆ గుడి అంత మంచిగా నడుస్తుంది అని నేను అనుకుంటున్నాను. వేణయ్య గారు కూడా, వేణయ్య గారి ఊరా అని అంటే మాకు ఎంత సంతోషం అవుతుంది అంటే మస్తు సంతోషం అవుతుంది. గీత సత్సంగం కానీ, గణేష్ గుడి కానీ, బాబా గుడి కానీ నేను భజనకు తప్పకుండా పోతా. కోలాటం కానీ ఏదైనా కానీ ఇట్లా నడుస్తుంది. శ్రవణన్నయ్య, కలక్క, భాగ్యమని, ప్రభాకర్ అన్న మాకొక సోదరి మేమట్లా కలిసి ఉంటున్నాం. ఎప్పటికీ జీవితాంతం అట్లా కలిసి ఉండాలని ఆ భగవంతుని పూర్వ పల్లెటూరు నుంచి వచ్చినాం సర్లతో మనం ఇంత పేరు సంపాదించుకున్నాం సాలి జీవితానికి అంటారు. నాకు ఎంత సంతోషం అవుతుంది అంటే అంత సంతోషం అవుతుంది. అది ఏదన్నా తప్పుంటే 24వ కుంభాభిషేకంలో పాల్గొనడం మన జీవితంలో ఎంతో పుణ్యం చేసుకొని అటువంటి పుణ్య జన్మను ప్రసాదించిన మన తల్లి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య గారితో మాకు 1980 నుండి వారి దగ్గరికి వెళ్ళడము, మా నల కిషన్ మరియు ఎలుగందుల సత్యనారాయణ మేము అక్కడికి వెళ్ళి వారి దగ్గర ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం మా జన్మధన్యం. స్థానిక మార్కండే దేవాలయంలో షిరిడి సాయిబాబా సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఆ సత్సంగాన్ని వారి అడుగుజాడులో వారి సూచనలతో దేవాలయానికి ఎక్కడ స్థలం బాగుంటుంది అనే విషయంలో వారిని ప్రతిదీ అడుగుతూ ఉంటే వారు చూపిన స్థలంలో ఆ యొక్క స్థలంలో మేము దేవాలయం ఏర్పాటు చేసుకోవడం 91వ సంవత్సరంలో ఆనాటి నుండి ఈనాటి వరకు వారు ప్రతిష్టాపనలో వారి ఏ మంత్రము, ఏ జపము, ఏ యొక్క బలాన్ని అక్కడ వారు పెట్టారో ఇప్పటికీ దేదీప్యమానంగా ప్రతి దేవాలయంలో అక్కడ జరిగిన ఏదైతే అఖండ సాయినామ సప్తాహంలో ఉన్న మాతలందరూ ప్రతి దేవాలయంలో తన్ మన్ అనే భేదం లేకుండా అన్ని దేవాలయాలు మాయే, అన్నిటికీ గురువారులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్యులు కాబట్టి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. ఈ ఆధ్యాత్మికతను మనం వారసులకు పంచే విధంగా మనతో పాటు అంతం కాకుండా మన పిల్లలకు చెప్పాలి. దేవాలయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని వచ్చే తరానికి బోధన చేస్తే బాగుంటది. అవి ఎప్పటికైనా శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య ఆశీఫ్ గారి వారి ఆశీర్వాదం ఉంటుంది. అందరము సత్సంగంలో అందరం భాగస్వాములు అవుతాము. స్వాముల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి, సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. జై గణేష్. 24వ వార్షికోత్సవ 2వ పుష్కర మహోత్సవ సందర్భంగా ఈయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఒక నెల రోజు నుంచి
పాపం ప్రభాకర్ గారు, శ్రవణ్ గారు, మాత్ర గారు చాలా కృషి చేస్తున్నారు. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ జరగాల 24వ వార్షికోత్సవం నా భూతో నా భవిష్యత్ లాగా చేయాలని చాలా కష్టపడి, ఎందుకంటే భక్తులకు అసౌకర్యం కలగకుండా, ప్రోగ్రాంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సక్సెస్ఫుల్ గా జరిగి అందరికీ ఆ విఘ్నేశ్వర కృపా కటాక్షాలు ఎల్లవెల్ల ఉండాలని వారు చేసుకున్నందుకు చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. ఈ రోజు 2వ రోజు బిల్వార్చన, దీపాలంకరణ అయింది. ఈ రోజు దుర్వార్చన, రేపు సహస్ర కలశాభిషేకంతో రేపు కార్యక్రమం వస్తుంది. కానీ చాలా వైభవంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం కానీ, వినాయక నవరాత్రులే కానివ్వండి, సంకష్టార చతుర్థి కానివ్వండి, ప్రతి మంగళవారం సత్సంగం కానివ్వండి, చాలా అద్భుతంగా అందరూ ఒక ఫ్యామిలీగా, అంటే లక్ష్మీ గణేశ కుటుంబ సభ్యుల్లాగా ఎదుగుతున్నాం. అన్ని రకాల అనుభూతుల్ని, అన్ని రకాల కష్టాలను, అన్ని రకాల ఫలితాలను కూడా అందిస్తున్నది. అది ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి ఎవరైతే మనస్ఫూర్తిగా శరణ్యాగత్యాన్ని పొందుతారో వారందరికీ కూడా మంచి జరుగుతున్నది. అలాగే నా మట్టుకైతే నేను ప్రతి సత్సంగంలో కూడా పాల్గొంటుంటాను. అది నాకు ఆ విశ్వాసం ఇచ్చినటువంటి కృప కావచ్చు. ఎందుకంటే సేవ చేసుకునే భాగ్యం ఇప్పుడు మీరు సేవ చేసుకోవాలని పేదవాళ్ళ గీతా శాస్త్ర దేవాలయం కానివ్వండి, లక్ష్మీ గణేశ మందిరం కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, వాసవి మాత గుడి కానివ్వండి, వెంకటేశ్వర గుడి కానివ్వండి, ఇట్లా ప్రతిరోజు ఒక సత్సంగానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఆ పరమాత్మ నాకు కల్పించిండు. ఇలాంటి సేవ ఎన్ని రోజులైనా కానీ చేసుకోవాలని నాకు ఓపుకున్నంత వరకు సేవ చేసుకుంటూ ఈ లక్ష్మీ గణేశ మందిరానికి కూడా అనేక అన్నట్టు కార్యక్రమాలు పాల్గొంటూ ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ చేస్తున్నాను. భగవంతుడి నామ సంకీర్తన అంటేనే నాకు చాలా ఇష్టం. కేవలం నేను కొన్ని కార్యక్రమాలకు కాస్త లేట్ వచ్చినా కానీ నామ సంకీర్తన కార్యక్రమంతో మాత్రం తప్పకుండా సమయానికి వస్తాను. ఎందుకంటే నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్న ఒక మార్గానికి న్యాయం చేసి ఆ భగవంతుడిని నేను నిత్యము ఆ నామ సంకీర్తనలో మాత్రమే చూసుకుంటున్నాను. ఇది ఒక్కటి మాత్రం నాతో అవుతుంది, నాతో అయిన మందం సహాయం చేసుకుని అవుతుంది. ఇంకా వేరే కార్యక్రమాలకు రాలేకపోతున్నందుకు నన్ను మన్నించి నాకు ఇంత చక్కటి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరు నా పాదాభివందనాలు చేస్తూ, ఆనందం అంటే ఎక్కడ ఉంటుంది అని చెప్పని రాముని అడిగితే ఆ రామదాసుకు రాముడు చెప్పినటువంటి మాట, వైకుంఠంలో ఈ భజనలు ఉండయి, ఈ కీర్తనలు ఉండయి, ఏం ఉండయి అని ఆయన అంటాడు. కానీ నాకు ఈ భజన ఉన్న చోటే ఆనందం, ఈ భజన లేని చోటు నాకు అది ఏది వద్దు, ఈ భజన ఉన్న చోటే నాకు ఆనందం, నేను ఇక్కడనే ఉంటా, ఇది వినుకుంటూనే ఉంటా అని ఆయన చెప్పిండు. నేను ఆయనతో పోల్చుకోవడం లేదు, కానీ చిన్నగా ఒక ఉడత భక్తుడిలాగా నేను హరినామ స్మరణ చేస్తూ నా జీవితాన్ని ఒక కొంతవరకు నా వ్యాపారాలని బంద్ చేసుకొని, నా పనులకు సమయాన్ని కేటాయించుకుంటూ బంద్ చేసుకొని కొంత సమయాన్ని చాటల వారి ఈ గురువు గారి వల్లనే మనకు పరమార్థుడు అంటే భగవంతుని గురించి మనకు తెలిసేది స్వామివారి. అలాగే మీరు ఫారిన్లో చదువుకోండి, అమెరికాలో చదవండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవండి, ఒక ప్రొఫెసర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, కానీ ఒక చెడ్డవాడు మంచివాడుగా కాలేదండి. అక్కడ ఒక్క లక్ష్మీ దేవాలయంకి వచ్చి ఆ భగవంతుని స్మరణ చేస్తూ వారి ఉపన్యాసాలు వింటేనే ఒక చెడ్డవాడు మంచివాడుగా కాగలుగుతాడండి. అదే ఇక్కడ గొప్పతనం. ఇక 2 పుష్కరులు 24 సంవత్సరాలు దిగ్విజయంగా స్వామివారికి సేవ చేస్తున్న లక్ష్మీ గణపతి ఆలయ చైర్మన్, ట్రస్టీలు, దాని తర్వాత భక్త బృందానికి అందరికీ ఒకసారి నా తరఫున చప్పట్లతో అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాను. మా ఇంటి కులదేవత నాయకురాలు ఆర్వెల్లిలో ఉన్నారండి. ఒక 500 సంవత్సరాల కింది దేవాలయం అది. అది ఎంత లోపల అంటే ఒక 15 అడుగుల లోపల అమ్మవారి విగ్రహం ఉంటుందండి. 15 అడుగుల లోపలికి వెళ్ళాలి. దాన్ని మా తల్లిగారు, అన్నగారు పునర్నిర్మించాలని తలంచి అయ్యగారిని కలవడం జరిగింది. సరే వెళ్దాం నాయన అని అయ్యగారిని తీసుకొని అయ్యగారు వస్తే వెళ్ళాము. నేను అనుకున్నాను, మా రవి గారు ఎప్పుడు చెప్తుంటారు 800, 900 సంఖ్య చెప్తూ ఉంటారు, ఇన్ని దేవాలయాలు చేశారు, ఇన్ని దేవాలయాలు ప్రతిష్ట చేశారు అని చెప్పి. అక్కడ కూడా జనరల్గా అయ్యగారు ఏదైనా చెప్తారేమో అనుకుంటే అసలు ఎలా మాట్లాడారు అంటే ఇప్పటి వరకు ఒక్క గుడి కూడా ఆయన ప్రతిష్ట చేసినట్టు లేదండి ఆయన మాటలలో. నిజంగా ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి ఏం చెప్పారు మాకు అంటే, ఒక గంట సేపు మాకు ఎవరికీ తెలియదు, జీవితాంతం అక్కడే ఉన్నాం, పుట్టినప్పటి నుంచి ఆ గుడికి వెళ్తున్నాను కానీ నాకే అమ్మవారి గురించి తెలియదు. ఆ విషయాలన్నీ కూడా అమ్మవారి
విశిష్టత, ప్రాముఖ్యత, అమ్మవారి గొప్పతనం అంతా అయ్యగారు చెప్పారండి. చెప్పి ఒక 5 నిమిషాలు నాయన అమ్మవారే చేయించుకుంటారు గుడి, ఏం పర్వాలేదు నాయన అని లేసారండి. నేను ఆశ్చర్యపోయాను. అరే ఇక్కడ అట్లా చేసినా, నేను ఇట్లా చేసినా అని చెప్పుకుంటారు చాలా మంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇట్లా చేద్దామని చెప్పి ఈ ఒక్క మాట కూడా మాట్లాడారు. తర్వాత వారు ఏం చేశారో ఏం చెప్పారో అన్ని చెప్పి చేయిస్తూ ఉంటే, మేము ఆ మీటింగ్ అయినాక నెల రోజులకే కరోనా వచ్చిందండి. కానీ కరోనా కాలంలో ఒక్క రోజు కూడా పని ఆగలేదండి. ఒక్క రోజు కూడా. మళ్ళీ కరోనా ఖతం కాగానే మళ్ళీ అయ్యగారి ద్వారా అక్కడ మనకు మళ్ళీ పూజ చేసి మళ్ళీ ఓపెనింగ్ సెరమనీ చేశారండి. ఆ గుడి కూడా 15 అడుగుల లోతు ప్రాజెక్ట్ లాగా నడిచిందండి. ఎందుకంటే అక్కడ తవ్వుతే నీళ్ళు వస్తాయి. ఒక 15 ఫీట్ల బెడ్ వేశారు. పక్కకు ఒక 15 ఇంచెస్ తోని మొత్తం రిటైనింగ్ వాళ్ళు. అసలు ఇప్పటి వరకు అలాంటి గుడి కట్టలేదనుకుంటా స్వామివారి చేతుల మీదుగా. అది ఒక స్పెషల్ గుడి అండి. నాంగా తయారు కావాలంటే మీరు కూడా గంగలో నుంచి ఈనాటి శ్రీ లక్ష్మీ గణేశ మందిరం 24వ వార్షికోత్సవ సభలో భాగంగా ఈరోజు ప్రముఖ జ్యోతిష, వాస్తు, పౌరాణిక వేద పండితులు, మాకు దైవ సమానులు, ఈ ప్రాంతంలో ఒక దైవంగా భావించే భగవంతుడు ఎవరు అంటే భగవంతుని తర్వాత భగవంతుడు శ్రీ వేణుగోపాలాచార్య కౌశిక గారే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మానసిక సమస్య లాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఎటు పోవాలని ఆలోచిస్తాం. చక్కగా వేణయ్య గారి దగ్గరికి పోతే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదన్నా సామాజిక సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడికి పోవాలని ఆలోచిస్తాం. ఒక లీడర్ దగ్గరికి పోతాం. అలాగే ఒక క్రైమ్ సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్తాం. కానీ మానసిక సమస్య పరిష్కారం చూపే ఏకైక భగవంతుతో సమానం, దైవ సమానులు శ్రీ నంది వేణుగోపాలాచార్య కౌశిక అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వారి ప్రవచనాలు వింటుంటే అందులో లీనమై వింటాం తప్పించి అది వినడం కాదు. ఒక భగవంతునితో సమానంగా మనం అందరం చూసే వేణుగోపాలాచార్య కౌశిక గారు 800కు పైగా దేవాలయాల ప్రతిష్ట చేయడం నిజంగా ముదావహం. అంత చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్న మహానుభావుడు ఈ ప్రాంతంలో ఎవరు లేరు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. వారి అనుగ్రహ భాషణం మనందరి మీద ఉన్నంతకాలం మనకు ఎలాంటి డోకా లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు. వారు 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా, ఆనందంగా ఇలాంటి ప్రవచనాలు చెప్తూ మనందరికీ అనుగ్రహ భాషణం చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు కాబట్టి ఇంతటితో ఈ స్పీచ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అలాగే. మొన్న సోమవారం నుంచి ప్రారంభమైంది. నిన్నటి రోజున స్వామివారికి బిల్వార్చన పూజా కార్యక్రమం, దీపాలంకరణ జరిగింది. ఈరోజు సహస్ర మోదక హవనం బ్రహ్మశ్రీ తిగుళ్ళ శర్మ గారి నేతృత్వంలో జరిగినది. స్వామివారికి దుర్వార్చన కూడా జరిగినది. ఈరోజు ఉదయం లోపల లక్ష్మీ గణపతి ఉన్నది. భక్తులందరూ కూడా ఉంటుంది. కొబ్బరికాయలు పట్టే కాడ ఒక రకమైన గణపతి ఉంటుందని స్వామివారికి ఎలా తెలిసిందో మన నంది వేణుగోపాలాచార్య కౌశిక్ గారిచే ఈరోజు 11:20 ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో కూడా లక్ష్మీ గణపతిని పెట్టడం జరిగింది, ప్రతిష్ఠించడం. ఉదయం స్వామివారికి అన్ని పండ్ల రసములతోని అభిషేకం ఉంటుంది. తదుపరి సహస్ర కలశములతోని మన జగదాలయ గురువులు, లక్ష్మీ గణేశ మందిరం వైదిక సలహాదారులు శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్య కౌశిక్ గారి స్వహస్తములచే ఈ అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ ఉన్నా అందరికీ తెలియజేయండి. ఇటువంటి సహస్ర కలశ అభిషేకము మన వేణయ్య గారితో జరుగుతుందంటే చూసిన, తిలకించిన అందరికీ ఈ 24వ పుష్కరోత్సవం ఫలితం అందరికీ కూడా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కడున్నా మన లక్ష్మీ గణేశ మందిరంకు రండి.
స్వామివారి అభిషేకాన్ని చూడండి, చూసి ఆనందించండి, మన మనసులో స్వామివారిని నిలుపుకోండి. తదుపరి స్వామివారి అన్న ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా ఉంటుంది. రేపు పల్లకి సేవ కూడా ఉంటుంది. అందరూ కూడా ఇందులో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. మన వేణయ్య గారి గురించి ఎంత చెప్పినా మనకు తెలియదండి. వేరే ప్రదేశంలోకి పోతే వేణయ్య గారి గురించి ఎవరు ఏమి అనుకుంటున్నారో తెలుస్తుంది మనకు. ఇక్కడ ఉంటే తెలియదు. మన జగిత్యాల పుట్టినమంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే జగిత్యాల పుట్టినం. వేణయ్య గారు అంటే హైదరాబాద్ కానీ ఎక్కడికైనా జిఎస్ఎం ప్రోగ్రాంలో అంటే వారు జిఎస్ఎం లాగానే ఉంటారు. అనుభవం మనకు అందరికీ దొరకడం ఇక్కడ జగిత్యాల ఎంతో ఆనందదాయకం. జగిత్యాలో మన లక్ష్మీ గణేష్ మందిరం 441 వారి చేతుల మీద ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మొట్టమొదటిది గూడెం సత్యనారాయణ స్వామి 886 పులస శ్రీచక్ర సహిత లలితమాత దేవాలయం. వీరి అడుగుజాడల్లోనే ఇప్పుడు నంబివేణు వాసుదేవ కూడా వారి తాతగారి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. మనవడుగాడ అవుతాడని అనుకుందాం. అందరూ కూడా తప్పకుండా రేపు రండి. లక్ష్మి తీర్చిదిద్దబడుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ఆహ్వానము. 108 శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయం మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. వచ్చే నెల 17వ తారీఖు 2వ సంవత్సర వేడుకల్ని తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతూ మీ అందరికీ కూడా 108 శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయం పక్షాన శ్రీమతి చెల్లం స్వరూపమ్మ గారు ఉన్నారు. వారిని వేదిక దగ్గరికి రమ్మని కోరుతూ ఆహ్వానాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు. అసలు దేవాలయం అంటేనే మన దేహం, ఒక దేహమే దేవాలయం. అలాంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో ప్రతి దేవాలయము మన దేవాలయమే భావిస్తాం. ఇది మనది కాదు అని. అయ్యగారు కూడా తన దేహాన్నే మన దేవాలయంగా ఇది అన్ని రూపాలు తనే. నారాయణుడు అంటేనే నారాయణుడు వేరు కాదు, నారాయణి వేరు కాదు. అన్ని రూపాలు తనే భావనతోని మనందరికీ ఈ భావన మనం ఏమంటాం, జల్లులు అంటారు కదా, వర్షం పడితే చినుకు జల్లులు. ఆ జల్లులుగా మనందరినీ ఒకే చోటగా దేవాలయం అనే రూపంతో ఆయన పాద పద్మాలకు మనము ఎంత చేసినా తక్కువే. అలాగే మనస వాచ కర్మణ అయ్యగారికి మనసు ముందుగా గణేష్ నవరాత్రుల్లో ఎలా జరుపుతారో అంతకన్నా అద్భుతంగా శ్రవణన్నయ్య కానీ కళ్ళమ్మ కానీ. ఇంకొకటి మీరు గమనించారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అమ్మల మూలకుటమ్మ అన్నట్టు ముగ్గురు అమ్మలతోని కూడిన వినాయకుడు వచ్చిండు. ఇప్పుడు అమ్మలతో కలిపి వచ్చిండు వినాయకుడు. అలాగే మీరందరూ అంటున్నారు మన దేవాలయం నుండి కూడా మార్చి 17వ రోజున అమ్మవారి కళ్యాణం ఉంటుంది. శివ పార్వతుల కళ్యాణం. ఏమన్నా కార్యక్రమాలు ఉంటే తెలియజేస్తాను. ఇదే ఆహ్వానంగా అందరూ రావాలి. ఇక్కడ మన దేవాలయం ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు, కమిటీ వాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం. ఏమన్నా పొరపాటు మాట్లాడుతుంటే క్షమించండి. శ్రీమాత్రే నమః. శాంతిలో పాల్గొంటున్నటువంటి యొక్క భక్తాదులు వారి వారి మనస్సులో వికసించినటువంటి యొక్క పుష్పాల చేత భగవంతుని పాదాన్ని అలంకరించి స్పందించారు. దాదాపుగా రకరకాల ప్రాంతాలలో ఉండే రకరకాల క్షేత్రాలలో రకరకాలైన ఉత్సవాలు చేస్తుంటారు. భగవంతుడికి రోజు ఉత్సవాలు జరిగే దేవాలయాలు కూడా ఉన్నాయి. కంచిలో కామాక్షి అమ్మవారికి జరుగుతుంది. శ్రీరంగంలో రంగనాథుల వారికి జరుగుతుంది. శ్రీరంగంలో ఎక్కడనో ఎప్పుడో ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఓసారి రాత్రి 2 గంటలకు అభిషేకం జరిగింది, ఓసారి మధ్యాహ్నం ఏదో నైవేద్యం జరుగుతుంది, ఓసారి మబ్బులో ఏదో సేవ తిరుగుతూ ఉంటుంది నిత్యం. అట్లాంటిదే తిరుమల క్షేత్రం కూడా. అట్లాంటి క్షేత్రమే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ పూరి జగన్నాథ క్షేత్రం
అట్లాంటి క్షేత్రమే అద్భుతమైనటువంటి యొక్క కాశీ క్షేత్రం. ఎప్పటికీ ఇవన్నీ కూడా సంకల్పమానం, వికల్పమానం, ప్రకల్పమానం, ఉపకల్పమానం అంటారు. ఈ క్షేత్రాలు ఏవి కూడా కొంచెం అందుబాటులో ఉన్న క్షేత్రాలు కావాలి. మీరు ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా కష్టమే. కానీ మన ఆనాడు జనానికి కష్టం కలుగుతుందనే ఉద్దేశంగా ఏదో మన ఇంటి పక్కకో ఇంటి వెనకనో ఇంటి ముందు దేవాలయం ప్రతిష్ఠ చేస్తే మనకు అందుబాటులో ఉంటాడు స్వామి. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుణ్ణి చూడడం ద్వారా, భగవంతుణ్ణి స్మరించడం ద్వారా ఏం కావాలి అంటే జీవితాలు తరించాలి. నామం బాగా చెప్పి ఎక్కడెక్కడైతే నామ ప్రభావం చేత సిద్ధమైన క్షేత్రాలు, అటువంటి సిద్ధ క్షేత్రాల స్థలాలు వాళ్ళు ఎన్నుకున్నారు వెనుకటి వాళ్ళు. ఎక్కడి శ్రీశైల పర్వతం పోవడం ఎంత కష్టం, అక్కడ ఉండడం ఎంత కష్టం, అక్కడ చేరుకున్న తర్వాత దర్శనం ఎంత కష్టం. ఈ కాలంలో కొంచెం సుఖమే అనుకోండి. ఓ కాలం నాడు శ్రీశైలం వెళ్ళాలి అంటే అక్కడ కాత్యాయనుడు అనే ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం. ఏం చేశాడు ఆయనే? ఓ చిన్న రాయి తీసుకున్నాడు, 24 గంటలు రుద్రాభిషేకం చేసి 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 500 సంవత్సరాలు చేశాడు. అందుకే శ్రీశైలంలో ఉండేటువంటి లింగం ఎంత పెద్దగా ఉంటుందండి, పోయిందంత ఉంటుంది. దాన్ని అక్కడ పడేసాడు. పడేయడంటే ఈయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి? శివుని యొక్క పాదాల్లో చేరుకున్నాడు. శివునికి రోజు అభిషేకం చేసుకునే అలవాటు అయిపోయింది. చేసేవాళ్ళు ఎవరా అనే అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి యొక్క అసలు ఇందులో శివుడెవరు, నన్ను పిలిచింది ఎవరు, నాకు అభిషేకం చేయమని అన్నది ఎవరు అని వెళుతూ వెళుతూ ఉంటే అంటుందట రాయి. అంత పెద్ద దేవాలయం కట్టాడు, దివ్యంగా నిన్ను ఒక ప్రతిష్ఠ చేసి. ఈనాడు సుఖంగా ఏదో కార్లలో ఇంకేదో వాహనాల్లో వెళుతున్నారు. కానీ మరి ఓ కాలంలో వెళ్ళేవాళ్ళు ఏదో పులులను సింహాలను చూసుకుంటూ వెళ్ళాలి. కంత దూరం పెట్టారు వాళ్ళు. అంటే సంకల్పమా, ఇక్కడికి వస్తారు. దానికంటే కష్టమైంది బదరికాశ్రమం. ఎక్కడి బదరి? డాక్టర్ గారు వస్తారు, వాళ్ళ వంశం ఉంది అక్కడ. ఆ డాక్టర్ గారు వచ్చి ఒకసారి గుండె పరీక్ష చేస్తే, దేంతో చేస్తా అంటే ఇప్పుడు మనకు పరీక్ష చేసే అలానే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఇవాటికి మీరు అక్కడక్కడ వాట్సాప్లలో కూడా వాటిని చూడవచ్చు. 1983లో కురుతాళం పీఠాధిపతి గారు గణపతి ప్రతిష్ఠ చేశారు. వాళ్ళ పీఠంలో చేస్తే, ఏమండి మీరు లోపలికి వెళ్ళకూడదు, ఇప్పుడు అక్కడ లోపల ప్రాణప్రతిష్ఠ జరుగుతోందండి అని చెప్పాడు. ఎవరో వస్తే, ప్రాణప్రతిష్ఠ జరుగుతుందా అంటే ప్రాణం వస్తుందా స్వామికి, ఆ గణపతికి అన్నాడు. వస్తుందండి, ఆ విశ్వాసంతోనే చేస్తున్నామండి. అయితే మేము చూడొచ్చా అది అన్నాడు. ప్రాణం వచ్చినాక చూడండి. ప్రాణం వచ్చి ఇప్పుడు స్టెథోస్కోప్ పెట్టి చూస్తే గుండె కొట్టుకుంటోంది గణపతి. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, వేద మంత్రాలకు ఆగమ శాస్త్రానికి ఇంత ప్రభావం ఉన్నదనేటువంటి విషయం నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా అన్నాడు. ద్వాపరే జగన్నాథస్య కలవు వెంకటనాయక. అందుకే మనకు ఈ కలియుగంలో ఈ యుగానికి అధినేత. అందుకే వీటికి పంచబ్రహ్మ క్షేత్రాలు అనుకుంటారు. అన్నం బ్రహ్మ, అన్నం వండడం తీసుకుపోయి పెట్టడమే తప్ప ఇంకో దానికి ప్రత్యేకత లేనటువంటి ఒక క్షేత్రం అన్న బ్రహ్మ క్షేత్రం పూరి జగన్నాథ్. అందరూ భోగాలు పెడుతూ ఉంటే మేము అడిగినాం, అయ్యా మేము వండినాం, మీరు తీసుకుంటారా కొంచెం అన్నం
మా దగ్గరనే చాలా ఉందండి. ప్రతి వాళ్ళు కూడా 7 కుండలు ఒక సెట్ అండి. పరిపాలించినప్పుడు దీనిలో ఏ టెక్నాలజీ ఉందో చూద్దామని వాడు 7 కుండలు పెట్టి మంట పెడితే మీది పచ్చి ఉంది, కిందిది మాట. ఇది ఎక్కడ ఉంది? మట్టిలో ఉందా? మరి అక్కడి మట్టి తీసుకొచ్చి ఇంకో చోట పెట్టి కుండలు తయారు చేయించి వెలిగించి చూశారు, లాభం. ఇక్కడ మట్టిలో లేదు, నీళ్ళలో లేదు, దేనిలో లేదు, జగన్నాథునిలోనే ఉంది గొప్పతనం అని ఒప్పుకున్నాడు వాడు, ఇంగ్లీష్ వాడు. దాని తర్వాత ఇది ఉపనిషత్తులు చెప్తారు, అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి. స్వామి, నువ్వు అన్నబ్రహ్మ ఎందుకైనవయ్యా అంటే, నేను ద్వాపరయుగంలో పుట్టానయ్యా. కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి ఈ జగన్నాథ అవతారం గనక మనుషులందరూ కూడా అన్నం తినలేకపోతే బతకలేరు కదా. కూడా అన్నం తింటూ ఉన్నాను. ఇక్కడ అన్నం తినేవాడికి ఏముంటుంది? ఆలోచనలు ఉంటాయి, నాకు ఉన్నాయి ఆలోచన. తిన్నవాడికి ఏముంటుంది? రోగాలు వస్తాయి, నాకు కూడా వస్తుంది. మరి ఆ తర్వాత జీవుడు వెళ్ళిపోతాడు, నాలోంచి కూడా వెళ్ళిపోతాడు. నవకళీవర మహోత్సవం చేస్తారు. అన్నం బ్రహ్మ పూరి జగన్నాథ్. తర్వాత ప్రాణో బ్రహ్మేది వ్యజానాత్ ప్రాణాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. దేవుడు ఎక్కడున్నాడు ఆయన అంటే మీరందరూ వెళ్ళొచ్చారు. బద్రీనాథుడు ఏనాడు పెట్టాడు దీపం? అక్కడ ఎవరు పెట్టారు దీపం? ఎంత నెయ్యి పోసారు అందులో? 24 గంటలు 360 రోజులు కొన్ని వేల సంవత్సరాల నుంచి దీపం వెలుగుతూనే ఉంది. జ్యోతి దర్శనానికి చాలా మంది వెళుతూ ఉంటారు. ఆ జ్యోతి దర్శనానికి వెళ్ళినప్పుడు మన ముందే అక్కడ వాళ్ళు వచ్చి దాని సీల్ తొలగించి తాళం ఓపెన్ చేసి తలుపులు తీస్తే లోపల జ్యోతి వెలుగుతూ ఉంటుందండి. మనం నూనె సీసా దగ్గర పెట్టుకొని పక్కకు దీపం వెలిగించి దానిలో 10 నిమిషాలకు ఒకసారి చూసినా ఉంటుందో పోతుందో తెలియదు. ప్రాణదీపం. అందుకే నిన్న మనకి ఇక్కడ దీపోత్సవం జరిగింది. దీపం ఉన్నంతలో ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. కొన్ని దీపాలు అప్పుడే వెలిగి, కొన్ని దీపాలు బాగా వెలిగి, కొన్ని దీపాలు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి, కొన్ని దీపానికి వెళ్ళిపోయే స్థాయికి వచ్చాయి. ఆ దీపాలు అక్కడేదో లేదు, దీపోత్సవం ఇక్కడనే ఉంది. ఈ దీపం వెళ్ళిపోయే లోపల నీ ఇల్లు, ఎక్కడి ఇల్లు? ఇక్కడ నా ఇల్లు, అక్కడి ఇల్లు కట్టుకొని చక్క పెట్టుకోమన్నారు. అందుకే దానికి నిదర్శనంగా దీపోత్సవం చేస్తారు. కానీ నేను వెలిగించిన దీపం ఎప్పటికీ పోదు సుమా అని ఓ 2 దీపాలు వెలిగించాడు. ఒకటి బద్రికాశ్రమంలో వెలిగించాడు, ఒకటేమో ఆకాశంలో వెలిగించాడు. సూర్య భగవానుడు అనే దీపం. ఆ సూర్యుడంత వెలుగు, అది భగవంతుని ప్రయత్నం గనక వెలుగుతూ ఉన్నది, ప్రపంచానికి మొత్తం వెలుతునిస్తోంది. దానికి ఏమైనా ధర్నాలు ఉన్నాయా? బంధులు ఉన్నాయా? బిల్లు కట్టడం ఉందా? ఇది నా ప్రయత్నం. మానవులారా, రాత్రి మీ ప్రయత్నాలు చేసుకోండి. ఎన్ని లైట్లు పెడుతున్నామండి ప్రపంచం అంతా? అంత వెలుతురు వస్తుందా? ఎన్ని బంధులు దీనికి, ఎన్ని ధర్నాలు దీనికి, ఎంత డబ్బు కట్టాలి దానికి బిల్స్. అందుకే భగవంతుడు నేను ఇక్కడ ఉన్నానని చూపించడానికి నిదర్శనమైన క్షేత్రం కృతయుగన్నాటి క్షేత్రం బద్రీనారాయణ ప్రాణబ్రహ్మ. ఇంకొక క్షేత్రం నా ఎక్కడుంది? ఆ నాదబ్రహ్మ క్షేత్రం అంటే ఎప్పటికీ భజనే జరుగుతూ ఉంటుంది. 24 గంటలు 360 రోజులు తెల్లందాక పొద్దుందాక జరిగే క్షేత్రం పండరీపురం. మీరు ఏ మూలకు వెళ్ళినా, ఏ రాత్రి వెళ్ళినా కనీసం ఇద్దరన్నా విఠల్ 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 అనుకుంటున్నారు. నాదబ్రహ్మ. దాని తర్వాత విజ్ఞాన బ్రహ్మ. ఎప్పటికీ ఉత్సవాలు, ఎప్పటికీ వేద మంత్రాలు, ఎప్పటికీ కూడా స్తోత్రాలు. దివ్యమైన క్షేత్రం శ్రీరంగ క్షేత్రం. ఎప్పుడో ఉత్సవం జరుగుతూనే ఉంది. అన్నబ్రహ్మ, ప్రాణబ్రహ్మ, నాదబ్రహ్మ, విజ్ఞాన బ్రహ్మ. అందులో దీపాలు ప్రమిదలో వెలిగిస్తాయి.
ఆ దీపోత్సవానికి ఓ 1000 దీపాలు వెలిగిస్తే దాంట్లో ఎన్ని ప్రమిదలు బంగారు ఉన్నాయి, ఎన్ని ప్రమిదలు వెండి ఉన్నాయి, ఎన్ని ప్రమిదలు ఇతర ఆకారంలో ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, ఏ నూనె నూనెలను ముట్టించాలి, ఏ నూనెలు అవన్నీ కూడా చూస్తానండి పెద్దలు ఇష్టం. మనలో ఆరోగ్యం కలుగుతుంది.